మహాగణాధిపతయే నమః. పంచభూత లింగాల్లోని మొదటి పంచభూత లింగమైన పృథ్వీలింగము, అష్టాదశ శక్తి పీఠాల్లోని రెండవదైన కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం చెంతన గల విష్ణు కంచితో పాటు దర్శనమిచ్చే శివకంచి దేవాలయమే పృథ్వీలింగ క్షేత్రంగా, ఏకాంబరేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గల ఒక మామిడి చెట్టు క్రిందనే పృథ్వీలింగము స్థాపించి ఏకాంబరేశ్వరుడైన శివుణ్ణి పార్వతీమాత ప్రసన్నం చేసుకుంది. రెండవ పంచభూత శివలింగమైన జలలింగము తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో గల శ్రీరంగనాథుడికి దగ్గరలో గల జంబుకేశ్వరంలో గల శివలింగం నుంచి నీరు నిర్విరామంగా ప్రవహిస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకుంటే, ఒకానొక సమయంలో పార్వతీమాత శివుణ్ణి చూసి నవ్వినప్పుడు పరమశివుడు పార్వతీమాతకు శిక్ష విధిస్తూ భూలోకంలో తపస్సు చేయమని ఆదేశించగా, పార్వతీమాత అఖిలాండేశ్వరి మాతగా జంబూవనంలోని ఒక చెట్టు క్రింద శివలింగం ప్రతిష్ఠించి పూజించడం వల్ల ఈ క్షేత్రము జంబుకేశ్వరంగా, జంబులింగంగా ప్రసిద్ధి చెందిన ఇచ్చట భోలాశంకరుడు అమ్మ పార్వతీమాత తపస్సును మెచ్చి ప్రత్యక్షమవ్వగా, ఇప్పటి జంబుకేశ్వర ఆలయంలో శివపార్వతులిద్దరూ ఎదురెదురుగా ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడవ పంచభూత లింగమైన అరుణాచల లింగం తమిళనాడులోని తిరువన్మలైలో అరుణలింగంగా, తేజోలింగంగా, అగ్నిలింగంగా వర్ధిల్లుతుండగా, ఇక్కడ గల అరుణాచలం కొండ చుట్టూ ప్రతి పౌర్ణమికి భారీ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శిస్తూ భక్తుల గిరి ప్రదక్షిణ సంవత్సరమంతా జరుగుతుండడమే కాక, ప్రతి పౌర్ణమికి భారీగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణగిరిపై వెలిగించే జ్యోతి దర్శనం చేసుకుంటారు. ఇక స్థల పురాణం ప్రకారం కైలాసంలో ఒకనాడు పార్వతీమాత పరమశివుడి కళ్ళు మూయగా లోకమంతా చీకటి అవ్వగా, తన తప్పును తెలుసుకున్న జగన్మాత శివునికై తపస్సు చేయగా, ఒక కొండపై శివుడు అగ్నిస్తంభంగా కనిపించి అగ్నిలింగంగా మారి ఆ కొండ అరుణాచలంగా, తిరువనమలైగా ప్రసిద్ధి చెందింది. నాలుగవ పంచభూతలింగమైన వాయులింగము ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో పరమశివుడు వాయు రూపంలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో దర్శనమిస్తాడు. ఇక్కడి కథనం ప్రకారం ఈ ఆలయంలోని లింగము వాయులింగంలా, కర్పూరలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ వాయులింగము కృతయుగంలో వాయులింగంగా, ద్వాపరయుగంలో రజతలింగంగా, కలియుగంలో శ్వేతశిలారూపంలో పరమశివుడు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. పంచభూతాల్లోని చివరిదైన ఐదవ పంచభూత లింగము తమిళనాడులోని చిదంబరంలో ఆకాశలింగంగా, ఇక్కడ నటరాజేశ్వర స్వామి ఆలయము ప్రసిద్ధి చెందింది. స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న పార్వతీ అమ్మవారు శివకామిని అమ్మవారిగా ప్రసిద్ధి చెందగా, ఇక్కడి లింగం నుంచి నటరాజస్వామి ప్రత్యక్షమై నాట్యం చేశారని పురాణము.